ధ్వజము అంటే గుర్తు ఏమిటంటే జెండా. రామాయణంలో కోవిదార వృక్షం ముద్రగా కలిగిన పతాకం కనపడుతుంది రామలక్ష్మణులకు. అదిగో అది మన కోసల దేశం యొక్క సైన్యం, దశరథ మహారాజు గారి సైన్యం. దేవాలయంలో ధ్వజం ఉండడం కాదు, కేవలం జెండా ఎగరైరు. ధ్వజమునకు స్థానంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఆగమంలో ఎలా చెప్పారో అటువంటి కర్రతో తయారు చేసి బాగా ఎత్తుగా పెట్టి ఉంచుతారు ధ్వజస్తంభాన్ని. ధ్వజస్తంభం కనపడిందనుకోండి, ఎక్కడి నుంచైనా ముందు ధ్వజస్తంభం కనపడుతుంది. గుడి గోపురం కూడా కనపడచ్చు, కనపడకపోవచ్చు. ధ్వజస్తంభం కనపడేటట్టుగా ఉంచుతారు. ధ్వజం ఎందుకు కనపడాలో తెలుసా? 2 కారణముల చేత కనపడాలి. ఒకటి, మీరు సేద తీరుతారు. అమ్మయ్యా, నా తండ్రి ఉన్న స్థానం కనపడుతోంది, ఇక నిర్భయత్వం. ధ్వజం కనపడితే గుర్తు ఏమిటంటే అక్కడ ఆ పరిసరాల్లో ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరం ఏది జరిగినా అది భగవంతుని యొక్క సేవ కొరకు, ఉత్సవం కొరకే జరగాలి తప్ప వేరొక కార్యం మీద జరగకూడదు. అలా వీధిలోంచి అవతల వీధిలో నేను ఇల్లు కట్టుకున్నాను, యువతల వీధిలో కాపరం ఉంటున్నాను, గృహప్రవేశం చెయ్యాలి, మంగళవాద్యాలతో సింహాసనం పట్టుకుని వెడుతున్నాను ఆ ఇంట్లోకి చేరిపోదామని. ఇప్పుడు ధ్వజస్తంభం కనపడింది, మంగళవాద్యాలు ఆగిపోవాలి. అది దేవుడి ఊరేగింపు కాదు, నేను గృహప్రవేశానికి ఎడుతున్న మంగళవాద్యాలు ఆగిపోవాలి. ఎంత దూరం ఆగిపోవాలో తెలుసా? మళ్ళీ ధ్వజస్తంభం కనపడటం ఆగిపోయే వరకు మంగళవాద్యం మోగకూడదు. అలాగే తలపాగాలు అవి పెట్టుకుని ఉంటే తీసేస్తారు. ఈశ్వర స్థానం ఉంది, పరమ మర్యాదతో దాని ముందు నుంచి నడిచి పెడతారు. 2 ధ్వజస్తంభం ఉంది, గుర్తేమిటో తెలుసా? అక్కడ ఉత్సవాలు జరుగుతాయని గుర్తు. ధ్వజస్తంభం లేదనుకోండి, అక్కడ ఉత్సవాలు జరగవు అని గుర్తు. ఒక్క పూజలు వినా ఏ ఉత్సవము జరగదు అని గుర్తేమిటంటే ధ్వజస్తంభం ఉండదు. ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉత్సవం చేయరు, ధ్వజస్తంభం ఉన్న దేవాలయంలోనే ఉత్సవం చేస్తారు. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, తిరుమలలో చూడండి, 7 కొండల మీద ఆదివరాహమూర్తి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఉత్సవం ఉంటుంది. ఉత్సవాలన్నీ వెంకటేశ్వరుడికే ఉంటాయి. అంటే ధ్వజస్తంభం ఉన్నది అంటే ఉత్సవాలకి కారణము. పల్లకి పట్టాలన్నా, ఉత్సవమూర్తి బయటికి రావాలన్నా, ఆయనకి ఏదైనా వేడుక చెయ్యాలన్నా ధ్వజస్తంభం ఉంటేనే చేస్తారు. అందుకే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు అంటే ఉత్సవాలకి తోరణం కట్టారు అని గుర్తు.